పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ముందుగా పూరా లోకల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈరోజు ప్రధాన వార్తాపత్రికలోని ముఖ్య అంశాలు ఏమేమి ఉన్నాయనేది కూడా మనం ఒకసారి గమనించేద్దాం. మొదటగా ఈనాడు వార్తాపత్రికను చూసుకుంటే, పల్లె మురిసేలా ఆరంభం మెరిసే, సమస్యల పరిష్కారంపై సర్పంచుల దృష్టి. ఇక రాష్ట్రంలో దాదాపు 2 ఏళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలన ఉన్న పల్లెలు కొత్త రూపునకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల నూతన సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. రిజిస్టర్లో తొలి సంతకం చేసిన నాటి నుంచి కొందరు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారిస్తున్నారు. ఇక కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త పనులు చేయాలి. ఎలాగో మొన్నే కదా సర్పంచులందరికీ కూడా ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది కాబట్టి ప్రజల కొరకు పనిచేస్తున్నారని చెప్పేసి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రం నుంచి చిల్క కుంట్ల వల్లే అంటే కుంట్లకు వెళ్లే దారిలోని గుంతలపై పోసిన ఈ యొక్క రోడ్ అనేది నూతన సంవత్సర సందర్భంగా చేశారని కూడా ఇందులో మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే, ఐఏఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ క్లబ్లో కొత్త సంవత్సర వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్. గ్రేటర్ పరిధిలో జిల్లాల పునర్విభజన, రాజధానిలో మరో జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థను పునర్విభజించిన తరహాలోనే గ్రేటర్ పరిధిలో జిల్లాలను మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇక కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్, పునర్విభజించిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ల హద్దులు, ఇక జిల్లాల సరిహద్దులు. ఇక మరొక వార్తను చూసుకుంటే, కొడంగల్లో భారీ సున్నపురాయి నిక్షేపాల వేలం. లైమ్ స్టోన్ బ్లాక్ విస్తీర్ణం 874.28 హెక్టార్లు. ఇక సమీపంలో సిమెంట్ పరిశ్రమకు అవకాశం. మరొక అర్థం చూసుకుంటే, ఉద్యానవర్సిటీలో 61 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. మరొక వార్తాపత్రికను చూసుకుంటే, ఆంధ్రజ్యోతి, 3 కార్పొరేషన్ల ఎన్నికలు 6 నెలల తర్వాతే, వర్షాలు పడ్డాకే అంటున్న అధికార వర్గాలు. ఇక జూన్ జూలై నెలల్లో నిర్వహించే ఛాన్స్. రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలు ఫిబ్రవరి తొలి వారంలో జరిగే అవకాశం ఉంది. ఇక 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లో ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ షురు. బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు, కోర్టు తీర్పు కోసం ఆగే యోచన. ఒకసారి ఇది చూసుకుంటే, గ్రేటర్ హైదరాబాద్ను పునర్విభజించి ఏర్పాటు చేయబోతున్న 3వ కార్పొరేషన్ ఎన్నికలను వర్షాలు పడ్డాకే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలంతా గ్రేటర్ హైదరాబాద్ లో కలిపే 3 కార్పొరేషన్లు చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే వేగంగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సెంట్రల్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా వీటిని ఏర్పాటు చేయనుంది. ఇక ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ మొత్తం కూడా ఒకటే కార్పొరేషన్గా ఉండేది. ఇప్పుడు ఏదైతే వార్డులను పెంచుతూ నిర్ణయం తీసుకుందో 300 వార్డ్స్గా, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని 3 కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, ఇక మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా. ఇక వీటి పరిధుల విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. ఈ 3 కార్పొరేషన్లు ఏర్పాటు ఫిబ్రవరి చివరి నాటికి కానీ మార్చిలో కానీ పూర్తవుతుందంటున్నారు. ఇక మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం పదవీ కాలం కూడా ఫిబ్రవరిలోనే పూర్తి కానుంది. అయితే 3 కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినా పునర్విభజించిన పోలీస్, విద్యుత్, ఇక టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్, వాటర్ వర్క్ తదితర విభాగాలు కుదురుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుందని కూడా ఇందులో చెప్తున్నారు. ఇక మరొక వార్త చూసుకుంటే, హ్యామ్కు ఆర్బీఐ గ్యారంటీ. కాంట్రాక్టర్లు, ప్రభుత్వం, బ్యాంకర్లతో నోడల్ ఏజెన్సీ. ఇక బ్యాంకులకు 15 ఏళ్ల పాటు చెల్లింపు. సర్కార్ విఫలమైతే ఎస్క్రూ ద్వారా చెల్లించనున్న రిజర్వ్ బ్యాంక్, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు తీసుకునేలా ఇందులో భాగంగా ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. త్వరలోనే కేబినెట్ ముందు ఫైల్ కూడా తీసుకురావాలి. తొలి విడతలో 17,693 కోట్లతో మొత్తం 3,273 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి అనేది జరుగుతుందంటున్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే, తెలంగాణలో స్టార్ లింక్ ఇంటర్నెట్. మస్క్ కంపెనీతో సంప్రదింపులు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఇంటర్నెట్ కల్పించేందుకు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5G వైర్లెస్ నెట్ని తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఇది చేసినట్లు తెలుస్తుంది. ఇక పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా రామకృష్ణాపురంలో అమలు. సంక్రాంతికి షూరు, 5 కోట్ల ఖర్చు. టీ ఫైబర్, ఐఐటి హైదరాబాద్ పర్యవేక్షణ, నిర్వహణ. దేశంలోనే తొలిసారిగా ఇది అమలు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. ఈ యొక్క స్టార్ లింక్ ఇక ఏదైతే
సిటీలో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలకే కాకుండా అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ 5G నెట్వర్క్ అనేది ఈజీగా అవైలబుల్గా ఉండే విధంగా. మరొక వార్తను చూసుకుంటే ఒక్కో డెలివరీకి 150. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే సమయంలో వర్కర్లకు ఇస్తాం జొమాటో. ఇక ఈ సమయంలో 2000 వరకు ప్రోత్సాహాలు స్విగ్గీ. వేతనాల పెంపు డిమాండ్తో సమ్మెకు సిద్ధమైన గిగ్ వర్కర్లు. అయినా ఒక్కరోజు పెంపుతో సరిపెట్టని సంస్థ. సో ఏదైతే గిగ్ వర్కర్లు అందరూ కూడా వాళ్ళ వేతనాలకు సంబంధించి అనేక నిరసనలు అయితే తెలపడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు జొమాటో, స్విగ్గీ ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ ఒక్కరోజు వాళ్ళు ఇచ్చే అంటే ఈ ఒక్క రోజుకి వేతనాలు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకుంది. కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఈ యొక్క వేతనాలు పెంచాలి, వాళ్ళకి అనుగుణంగా ఉండాలని చెప్పేసి ఎప్పటి నుంచో నిరసనలు తెలిపినా కానీ ఒక్కరోజు తీసుకున్నట్లే తెలుస్తుంది. ఇక మరొక వార్త చూసుకుంటే భారత్ పాక్ ఘర్షణను మేమే ఆపం. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ప్రకటన ఇక తీవ్రంగా ఖండించిన భారత్ విదేశాంగ శాఖ. 2 రోజుల్లోనే 750 కోట్లు మద్యం అమ్మకాలకు నూతన సంవత్సర వేడుకల జోష్. ఇక డిసెంబర్లో మొత్తంగా 5102 కోట్ల విక్రయాలు. 2024 డిసెంబర్తో పోలిస్తే ఈ సంవత్సరం 1300 కోట్లు అదనంగా ఆదాయం వచ్చిందని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరొక వార్తాపత్రికను గమనిద్దాం. ప్రళయ క్షిపణ ప్రయోగం సక్సెస్. ఇక శత్రు భీకర ప్రళయ క్షిపణులను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఒడిశా తీర సమీపంలో విజయవంతంగా పరీక్షించింది. జియాకు కన్నీటి వీడ్కోలు. 10 ఏళ్ల పాటు బంగ్లాదేశ్ను పరిపాలించిన ఆ దేశ మాజీ మహిళా ప్రధాని బేగం ఖలీదాకు వేలాది మంది కన్నీటి వీడ్కోలు. ఇక మరొక వార్తను చూసుకుంటే మరో నిర్భయ ఉదంతం. హర్యానాలో మరో ఘోరం జరిగింది. మృగాళ్ళు కదులుతున్న వ్యాన్లో యువతిని గ్యాంగ్ రేప్ చేసి రోడ్డుపై పడేసి వెళ్లారు. గతంలో నిర్భయ కేసులో ఎలా అయితే బస్సులో ఈ యొక్క గ్యాంగ్ రేప్ జరిగిందో అదే రీతిలో హర్యానాలో కూడా కదులుతున్న వ్యాన్లో యువతిని రేప్ చేసి రోడ్డు పైన పడేసిన ఘటనలు అయితే ఇప్పుడు మనకు కనిపించాయి. ఇక మరొక వార్తను చూసుకుందాం. ఐఐటీలకు బూస్ట్. ఏఐకి అనుగుణంగా కోర్సుల్లో నాణ్యత తీసుకురావాలి. సీట్లు, మౌలిక వసతులు పెంచాలంటున్న విద్యా సంస్థలు. ఇక కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కోర్సులకు డిమాండ్. ఇక ఉపకార దరఖాస్తులకు గడుపు మార్చి 31. పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు ఇక ఫీజు రియంబర్స్మెంట్ పథకాల దరఖాస్తు గడుపును ప్రభుత్వం పెంచుతూ మార్చి 31 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి సమయం ఇవ్వడం జరిగింది. ఇక అనుమతులు శుద్ధ అబద్ధం. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి ఇప్పటి వరకు సూత్రప్రాయ ఆమోదమే తెలపలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇక్కడ తెలిపారు. ఇక అనుమతులు జారీ చేశారంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రకటించడాన్ని మంత్రి తప్పుపడుతున్నారు. మరొక వార్తను చూసుకుంటే స్కిల్స్లో 1000 మైలురాళ్లు. స్వల్ప సమయంలోనే యంగ్ ఇండియా వర్సిటీ ఘనత. నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న 1000 మంది విద్యార్థులు, యువత. శిక్షణ ఇచ్చిన సంస్థలోనే చాలా మందికి ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. ఇక ప్రస్తుత లాజిస్టిక్స్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సర్టిఫికేట్ కోర్సులు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి జాబ్ గ్యారంటీతో డిగ్రీ, పీజీ కోర్సులు. ఇక మరొక వార్త, చివరిగా వార్తను చూసుకుంటే సాగు బాగు. ఇక వేగం పుంజుకున్న యాసంగి పనులు. అన్ని జిల్లాల్లో దుక్కులు దున్ని నార్లు పోసిన రైతులు. ఈసారి 68.67 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. ఇక తగ్గిన శనగ, వేరుశెనగ, పెరిగిన జొన్న, మొక్కజొన్న. యూరియా కోసం తప్పని తిప్పలు. ఇక కొత్త సంవత్సరం వచ్చింది. యూరియా కోసం ఈ యొక్క తిప్పలు తప్పకపోయినా కానీ ఈ పంటలకు సంబంధించి వేగం అనేది పుంజుకుంటుందనే చెప్పాలి. రాష్ట్రంలో యాసంగి పనులు వేగం పుంజుకున్నాయి. కృష్ణా, గోదావరి నది జలాల దిగువన ఉన్న పొలాలతో పాటు చెరువులు, బావుల కింద సాగే పొలాల్లో నాగళ్ళు, ట్రాక్టర్లు, ఇక సవ్వడులు పెరిగాయి. ఇక వరితో పాటు జొన్న, మొక్కజొన్న పంటలను మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆ దిశగా దృష్టి సారించారు. ఇక ప్రభుత్వం కూడా ఈ యొక్క పంటలను కొనుగోలు చేయడంతో రైతులందరూ కూడా అదే పంటను సాగు చేసే విధంగా కూడా చూస్తున్నారని చెప్పేసి ఇందులో తెలియజేయడం జరిగింది. సో ఇవి ఈరోజు ప్రధాన వార్తాపత్రికలోని ముఖ్య అంశాలు. అయితే మళ్ళీ రేపటి వార్తాపత్రికతో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.